నా ఉచ్ఛ్వాసం కవనం, నా ఉచ్ఛ్వాసం కవనం. నమస్కారం. శ్రీ డెవలపర్స్ నా ఉచ్ఛ్వాసం కవనం పవర్డ్ బై యూనివర్సిటీ ఆఫ్ సిలికాన్ ఆంధ్ర మనబడి, డెల్టా శ్రీహరి పంచతులసి, లోహిత రైస్, కో స్పాన్సర్డ్ బై LIC ఆఫ్ ఇండియా, ప్రతిభా బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి నా ఉచ్ఛ్వాసం కవనం కార్యక్రమంలో ఇద్దరు సినీ ప్రముఖులు విశిష్ట అతిథులుగా పాల్గొబోతున్నారు. వీరిద్దరూ సీతారామ శాస్త్రి గారికి అత్యంత ఆప్తులు. సిరివెన్నెల గారి గురించి వారు మనతో పంచుకోబోయే విశేషాలేంటో తెలుసుకుందామా? అందరికీ నమస్కారం. నా ఉచ్ఛ్వాసం కవనం కార్యక్రమంలో ఈ సంచికకు మీ అందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మనం ఇద్దరు విశిష్ట వ్యక్తులను కలుసుకోబోతున్నాం. ఒకరు దర్శక నిర్మాతగా 10 చిత్రాల వయసు లేకపోయినా 7 అవార్డుల విజేత. ఉద్యోగాలు, వ్యాపారాలు ఏమీ కలిసి రాని స్థాయి నుంచి ఈ స్థాయి వరకు రావడానికి భగీరథ ప్రయత్నాలే చేసిన ఆయన పేరులోనే గంగ ఉంది. ఆయన తీసిన కంటెంట్లో అమృతం ఉంది. మరొకరిది సినీ కుటుంబ నేపథ్యం. కానీ తెర వెనుకనే గాని వేదికల వేడుకలకు ఈయన చాలా దూరం. ఎన్నో వ్యాపారాలకు అధినేత, అడుగడుగున సామాజిక బాధ్యత, గంభీరంగా కనిపించే సముద్రంలా లోతును దాచిన నిర్మాత. ఆ సముద్రాన్ని, అమృతాన్ని కలిసి తెలుసుకుందాం. ఆ ఇద్దరి మనస్తత్వాల్ని మధించి అందులోని సిరివెన్నెల తత్వాన్ని వెలికి తీద్దాం. ప్రముఖ దర్శక నిర్మాత శ్రీ గుండం గంగరాజు గారికి, మరొక ప్రముఖ నిర్మాత శ్రీ వెంకట్ అక్కినేని గారికి సాదర స్వాగతం. నమస్కారం వెంకట్ గారు. నమస్కారం గంగరాజు గారు. ఇట్స్ అ ప్లెజర్ సార్ హ్యావింగ్ యూ హియర్. నా ఉచ్ఛ్వాసం కవనం అంటూ దాదాపు 3.5 దశాబ్దాల పాటు తెలుగు సినిమా పాటల్ని ఏలిన ఒక రాజులాగా చెప్పచ్చు మనం, వేటూరి గారి లాంటి మహానుభావుల తర్వాత. మీ ఇద్దరికీ ఆయనతో చాలా పరిచయం ఉంది, చాలా సినిమాలకి మీరు పనిచేశారు కూడా. సో మీలాంటి వాళ్ళ అనుభవాలు శాస్త్రి గారితోటి అవన్నీ పంచుకోవడం ఆడియన్స్కి ఇదొక ఆర్కైవ్ లాగా చేద్దాము. ఎందుకంటే శాస్త్రి గారి పాట కేవలం వినోద సాధనం మాత్రమే కాదు, అది కొన్ని జీవితాలను ప్రభావితం చేసింది. అలాగే తెలుగు భాషకి పట్టం కట్టినటువంటి మహానుభావుడి యొక్క అనుభవాలు మీతో, అంటే మీలాంటి అనుభవజ్ఞులతో పంచుకోవడం చాలా, మనకే కాదండి ఫ్యూచర్ జనరేషన్ చాలా అవసరమనే భావనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. వచ్చినందుకు, మీ టైం మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు ముందుగా. సో హ్యాపీ ఇక్కడ ఉన్నందుకు. మా అదృష్టం అండి, ఆయనతో పరిచయాలు మా ఇద్దరికి, ఇటువంటి ప్రోగ్రాంలో పాల్గొనటం మా అదృష్టం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో లెట్ మీ స్టార్ట్ విత్ యూ గంగరాజు గారు. సిరివెన్నెల పాటల పరిచయం, శాస్త్రి గారి పాటల పరిచయం మీకు ఎప్పుడు కలిగింది? ఫీల్డ్లో హీ కేమ్ మచ్ బిఫోర్, నాకంటే ముందు వచ్చారు ఆయన. ఓకే. వయసులో మేము ఇద్దరం 1955లో పుట్టాం. ఓకే. సో ఇద్దరు సమకాలీనంలో కానీ సమకాలీనం అనుభవంలో అసలు పోలిక లేదా. ఆయన చాలా 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 అనుభవజ్ఞుడు. ఓకే. నేను లైట్ గా అలాగ వచ్చి వెళ్ళిపోయాను. నేను తీసిన సినిమాలు ఆడిపోతా తక్కువే. సో పని చేసింది తక్కువ ఆయనతో, బట్ టైం స్పెండ్ చేసింది, మాట్లాడుతాం సినిమా విషయాలు కాకుండా చాలా విషయాలు మాట్లాడుకున్నది ఎక్కువ. అది ఎలా సాధ్యమైంది సార్? అంటే శాస్త్రి గారితో సినిమాలు తీసేవాళ్ళు, రెగ్యులర్గా పాటలు రాయించుకునే వాళ్ళకి ఆయన టైం దొరకదు కదా వెంకట్ గారు. ఒక పాటకి
చాలా మదన పడతారు, చాలా అవును, తపన చాలా. పడతారు. ఆరికే టైం దొరకనప్పుడు తక్కువ సినిమాలు పని చేశాను కానీ ఎక్కువ టైం స్పెండ్ చేశాను అంటున్నారు. ఎలా సాధ్యమైందంటారు? అంటే మాది సినిమా పాటలు, కవిత్వం, సాహిత్యం దానికి సంబంధం కాదండి. మా స్నేహం ఆయనతో అది సినిమాలతో స్టార్ట్ అయింది. మేము ఆయన దగ్గర కూర్చుని గంటల గంటల టైము, నేనుగా రాజు ఆయన ఓన్ టైంలో మేమిద్దరం కలిసి అంటే శివ ముందల నుంచి పరిచయం అన్నమాట. సినిమా మా పాటలు రాయిపోయినా ఎక్కడో అక్కడ కొంచెం కనెక్షన్ ఉండేది. నేను అక్కడ ప్రసాద్ థియేటర్కి వెళ్తా నా సినిమా కాకపోయినా ఆయనతో పరిచయం ఉండటం వల్ల, చక్రవర్తి గారి దగ్గరికి రావడం వల్ల ఇట్లా పరిచయాలు అయినాయి. సో అది ఏదో ఒక స్నేహం ఏర్పడింది. సినిమా ప్రొఫెషనల్ కనెక్షన్ కంటే స్నేహం ఎక్కువ అండి. ప్లస్ సమ్ కల్చరల్ ఫ్రీక్వెన్సీ, ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్. ఇక ఆయనతో కూర్చుంటే గంటలు ఊరికే అట్లా అయిపోతా ఉంటాయి అన్నమాట. చాలా వరకు వింటమే. సో వింటమే ఎక్కువ, అదే కదా. అడగటానికి కూడా గ్యాప్ ఉండేది కదా, కొత్తగా అటా రోల్ అవుతా ఉండేవి అనమాట మాటలు. సో మేము ఇందాక అనుకుంటున్నాము, రాజు నేను ఒక 2 సంవత్సరాల క్రితం అనమాట, 3 సంవత్సరాల క్రితం ఇప్పుడు ఇట్లాగే వెళ్ళాము. నేనేమో సీతయ్య అంటాను, ఈయనేమో శ్రీరామ్ అంటారు. సో సీతయ్యని కలుద్దాము, చాలా రోజులు అయింది అని మేము ఇద్దరం. ఆయన కలుస్తానికి మళ్ళీ చాలా కష్టం, మీకు తెలుసు ఏమో కదా ఆయన టైమింగ్లు. మనం పడుకునే టైంలో అది అట్లా ఉంటుంది. ఎనీవే కలిసాం, ఒక 2 గంటలు కూర్చున్నాం ఆయనతో. టైం ఎట్టా గడిచిపోయిందో. కారు ఎక్కి అనుకున్నాం అనమాట, మళ్ళీ ప్రతి మంత్ కలవాలి ఇన్ని. ఎందుకంటే మనం మన లోకంలోంచి వేరే లోకంలోకి వెళ్తాం. ఆయన తీసుకెళ్తారు. టైం తెలవదండి, ఆయనతో కూర్చుంటే టైం తెలవదు. మాకు పెద్ద భాషా జ్ఞానం అంత లేకపోయినా ఆయన చెప్పే విషయాలు ఎక్కడి నుంచో ఉంటాయి అన్నమాట. రకరకాల కోణాల నుంచి ఉంటాయి. అది చాలా కొత్తగా అనిపిస్తుంది అన్నమాట. మేము కూడా వీఆర్ వెల్ రెడ్ పీపుల్, ఏమి ఇల్లిటరేట్ కాదు. అంత క్లుప్తంగా చెప్పాలంటే మిగతా పరిచయాలు ఎక్కువ, సినిమా కనెక్షన్ కంటే. చాలా బాగుంది. అంటే మీరు ఇంతలో ఒక మంచి మాట మాట్లాడారు సార్, కల్చరల్ ఫ్రీక్వెన్సీ అన్న. అంటే సాంస్కృతిక పరమైన ఐడియాలజీస్, భాష మీద అభిమానం, ఒక సాహిత్యం మీద అభిమానం, లేకపోతే కొత్త విషయాలు తెలుసుకోవాలన్న జిజ్ఞాస కూడా అయి ఉండొచ్చు కాక. అయితే సార్ మొట్టమొదటి వర్క్ రిలేషన్ ఎలాగా? మొట్టమొదటిసారి సీఆర్ఆమ్ కలిసింది ఇక్కడ వెంకట్ స్టూడియోలో. అప్పుడు యాక్చువల్లీ లిటిల్ సోల్జర్స్ కంటే 5 సంవత్సరాల ముందు ఒక సినిమా సురేంద్ర తీయాలి, ప్రొడ్యూస్ చేయాలి. దానికోసం పాటల కోసం ఆయన వచ్చారు స్టూడియో కాటేజ్కి. పాటలేమో కానీ రాత్రి గడిచిపోయింది. ఫస్ట్ టైం కలిసాం. దెన్ ఐ రియలైజ్ తందై కాకినాడే. మేము ఎప్పుడు కాకినాడలో కలవాలి. నేను కాకినాడే, నాది కూడా కాకినాడ, ఆయన దగ్గర చదువుకున్నా. సో అలా మాటల్లో అది. దెన్ పాటలు రాయాలి, ఇళయరాజా గారి మ్యూజిక్. బట్ సంభవం సినిమా ఆగిపోయింది. సో మళ్ళీ ఒక గ్యాప్ వచ్చి మళ్ళీ లిటిల్ సోల్జర్స్కి ఒక 6 సంవత్సరాల తర్వాత బహుశా ఆ సినిమా యొక్క పరమార్థం మీ కలయికేమో, అలా అనుకోవచ్చు. సో అంతా వేస్ట్ అవ్వలేదు. ఆ సినిమా చాలా ముఖ్యమైనది గెయిన్ చేసాం. అంతే కదా, ఒక జీవితకాలపు అనుబంధాన్ని, జీవితకాలపు మెమరీస్. సార్ అంటే లిటిల్ సోల్జర్స్ ఈజ్ ఆల్ టుగెదర్ అ డిఫరెంట్ ఫిల్మ్. మీ కెరీర్లో కానీ మామూలుగా కూడా బయట చూసినా ఇప్పుడు గబుక్కున ఏదైనా చిన్నపిల్లల పాటలు, ఆ పాటలనే పాడడం జరుగుతుంది. సరేలే ఊరుకు పరేషాన్ ఎందుకు, చలేసే ఊరిలో జనాలే ఉండరా, ఎడారి దారిలో ఓయాసిస్తుండదా. అది శాస్త్రి గారి గొప్పతనం అంటారా? అసలు మీరు ఎలా చూస్తారనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. అంటే 3 ఏళ్ల పసిపాప పాడే పాటలోనూ అంత పాజిటివిటీ ఉంటుంది. ఒక సాహసం నా పథం రాజసం నాది లాంటి ఒక పాటలోనూ అదే ఉంటుంది. ఎలా చూస్తారు సార్ ఆయన రచన విధానాన్ని? ఎలా మీరు ఒక పాటని అప్రోచ్ అయ్యే విధానాన్ని ఎలా చూస్తారండి? అంటే నిన్న ఎవరితో చెప్తున్నాను, ఆయన యాక్చువల్లీ పోయట్రీ అంటే ఇది లాజిక్కి సైన్స్కి సంబంధించింది కదా ఆర్ట్ అనుకోండి. చాలా లాజికల్గా అప్రోచ్ అవుతారు ఆయన.
అప్పుడు మ్యాజిక్ అవుద్ది. లాజిక్ కరెక్ట్గా ఉంటే మ్యాజిక్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, ఆ సరైన కలంలో పడితే అది. సో ఒక సిచ్యువేషన్ కానీ క్యారెక్టర్ కానీ అతను వేసిన అన్ని ప్రశ్నలు విసిగించి వరకు వేసేస్తాడు. బట్ ఎందుకంటే తనకు మొత్తం తెలియాలి, ఆ క్యారెక్టర్ ఏంటి, ఆ సిచ్యువేషన్ ఏంటి, మోటివేషన్ ఏంటి, ఎందుకు ఇలా చేస్తున్నారు. అప్పుడు ఇంకా తను అప్పుడైనా విశ్వరూపం ఎలాగా 50 రాస్తారు కనీసం. ఆయనే సాటిస్ఫై అవ్వడు. ఇప్పుడు మీరు ఇందాక సరేలే ఊరుకున్నారు, మొట్టమొదటి రాసింది నాకు సౌండ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాకు కొత్త, ప్లస్ ఆ ట్యూన్ నన్న ఆయన శ్రీ పాడేది మాటలు పడిలోకి ఒక ఉత్సాహం వస్తుంది కొత్త వాళ్ళకి. గులాబీ పువ్వుల మతాబా రబలా అని, అరే బాగుంది అనుకున్నా. తర్వాత ఇది కాదు కదా మనది, మాటలు బాగున్నాయి కానీ భావం అది కదా, చివరికి ఇది వచ్చింది. ఓ తన తానన గులాబీ పువ్వుల మతాబు రవ్వల, తత్కారం సరిపోయింది కానీ మనకు కావాల్సింది అది కాదు. వాళ్ళు ఇంకా అప్పటికి మెడ్రాస్ లోనే ఉండేవాళ్ళు. శ్రీ అండ్ సీతారామన్ తీసుకొచ్చేసి ఇక్కడ ఉండండి, ఇక్కడే కంపోజింగ్. శ్రీ అంటే మ్యూజిక్ డైరెక్టర్ తెలుసు, చక్రవర్తి గారు అబ్బాయి. సో మా ఇంట్లో ఉండి శ్రీ కూడా సీతారాం లాగా అర్ధరాత్రి మెలుకుంటాడు. అవును. అర్ధరాత్రి ఎప్పుడో టెర్రస్ పైకి డాబా పైకి పిలిచాడు, రా ట్యూన్ వచ్చిందని. అప్పుడు వాక్మ్యాన్ నుండి. సో అలాగే ఒక 2 వారాలు వాళ్ళిద్దరూ ఉన్నారు మా ఇంట్లో. ఓకే. సో ఎవ్రీథింగ్ వాజ్ డన్ లైక్ అట్ హోమ్. వండర్ఫుల్ జర్నీ. అంటే అందులో ఒక 3 ఏళ్ల పాప పాడడానికి శాస్త్రి గారే 3 ఏళ్ల పాప అయిపోతారేమో. అదే పరకాయ ప్రవేశం. అంటే మీరు ఇచ్చిన ఇన్పుట్స్ ఎలా ఉన్నాయి సార్ ఆ పాటకి? అంటే అక్కడ అందులో సాంగ్ అంటే నేను అది సీన్ లాగే కన్సీవ్ చేశాను. అంటే పాటలో ఇంత కథ చెప్పాలి, ఏదో ఒకటి జరుగుద్ది, యాక్షన్, దానివల్ల కథ ప్రోగ్రెస్ అవుద్ది, ముందుకెళ్తుంది. 7 పాటల్లోనే అంతే. సో అందుకని పాటలన్నిటికీ ఒక డమ్మీ లిరిక్ 6-7 పేజెస్ రాసేసి యాక్షన్ ఏం జరుగుద్దో శ్రీకి ఇచ్చేసాను. సో దాన్ని బట్టి మ్యూజిక్ చేసుకో నువ్వు, సీతారాంకేమో దీన్ని బట్టి రాసుకోవాలి నువ్వు అని. సో వాళ్ళకి ఆ 6-7 పేజెస్ రిఫరెన్స్ ఉంది. ఓకే. అండ్ పాటలన్నీ కంపోజింగే కాదు, రికార్డింగ్ అయిపోతేనే కానీ షూటింగ్ స్టార్ట్ చెయ్యము. బికాస్ పాటలు లేదే సినిమా లేదు, అతికించే పాటలు కాదు కదా. అదే మీ స్టోరీ నడక పాటల్లో ఉంది. బాగా చెప్పారు. సరేలే ఊరుకో పరేషాన్ ఎందుకు, సరేలే ఊరుకో పరేషాన్ ఎందుకు, చలేసే ఊరిలో జనాలే ఉండరా, ఎడారి దారిలో ఓయాసిస్తుండదా, అదోలా మూడు కాస్త మారిపోతే మూతి ముడుచుకునుంటారా, ఆటలోను పాటలోను మూడు మళ్ళీ మార్చుకోరా, మేరా నామ్ జోకరు మేరా కామ్ నౌకరు, ఇదో నా చేతిలో అలా దింగ్లాంతరు, ఎనీథింగ్ కోరుకో క్షణంలో హాజరు, ఖరీదేం లేదు గాని ఊరికేనే ఊపురాదే ఓ మైనా, క్లాప్స్ కొట్టి ఈలలేస్తే చూపుతానే నా నమూనా.
అయితే లిటిల్ సోల్జర్స్ పాటలకు వచ్చేసరికి సార్ అన్ని శాస్త్రి గారు రాశారు కదా, మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి సార్? అన్ని ఇష్టమే, అంటే మోస్ట్ పాపులర్ అయింది ఐఎమ్ అ వెరీ గుడ్ గర్ల్, బట్ ఐఎమ్ ఎ వెరీ గుడ్ గర్ల్ వెండి వెన్నెల ఇష్టం. ఎందుకంటే అది ఎక్కువ ఏడిపించిన పాట. అది రాసి 6 నెలల తర్వాత ఫైనల్లీ చివరికి నేను బెంగళూరు గ్రీటింగ్ కార్డ్ షూట్ చేసాను కదా, ఇంకా అవ్వట్లేదు. నేను వెళ్ళి మెడ్రాస్లో అతని ఇంట్లో కూర్చుని రాయించుకున్నా, అవ్వట్లా. ఆ ఒక్క పాట మిగిలిపోయింది. నాతో బెంగళూరు వచ్చేయని కూర్చోబెట్టి హోటల్లో, ఇదిగో డాబా ఉంది ఇక్కడ కూడా బాల్కనీ, కూర్చొని నేను షూటింగ్ చేసుకు వచ్చేస్తానని చెప్పి ఆ రోజు 2 రోజులు అయిపోయింది ఆ పాట వెండి వెన్నెల. బా, ఆ పాట నాకు కూడా చాలా ఇష్టం సార్. ఎంత సూదింగ్, ఎంత ట్యూన్, సాహిత్యం, అందుకు తగ్గ సాహిత్యం చాలా భలే అద్భుతంగా ఉంటుంది సార్. ఓ వెండి వెన్నెలా ఓ దిగిరాయిలా అమ్మ కొంగులో చంటి పాపలా మబ్బు చాటునే ఉంటే ఎలా పడిపోతారని పసిపాదాలకి పరుగే నేర్పవా మదిలో దాగిన మధుభావాలకి వెలుగే చూపవా ఓ వెండి వెన్నెలా ఓ దిగిరాయిలా. సో లేట్ అయినా ఒక అద్భుతమైన పాట, ఎప్పుడు అద్భుతమే అండి. ఆయన కోసం వెయిట్ చేయాలి తప్ప ఎప్పటికీ తగ్గదండి సార్. అయితే వెంకట్ గారు, శివ పాటలు మళ్ళా అదొక చరిత్ర, ఆ సినిమాయే ఒక చరిత్ర. అందులో శాస్త్రి గారికి అదొక డిఫరెంట్ వ్యవహారం. అంటే శాస్త్రి గారు అంటే ఏదో విధాత తలపును రాస్తారు, లేకపోతే ఆదిభిక్షు వాడిని ఏదో రాస్తారు అన్న ఒక్కసారి 360 degrees టర్నింగ్ ఇచ్చి ఇప్పటికీ కాలేజ్ వాళ్ళు పాడుకోవాలి అంటే బొటనీ పాఠం ఉంది, మెటనీ ఆట ఉంది, దేనికో ఓటు చెప్పరా. ప్రతి కుర్రాడు ఇంకా అసలు పాడుకోని కుర్రాడు కాలేజ్ స్టూడెంట్ అంటే ఎవ్వరు లేరేమో సార్. అది ఆయన దగ్గర ఎన్నో పాటలు ఉన్నాయండి అటువంటి, చాలా కొలోకియల్గా, చాలా చిలిపిగా. ఇప్పుడు కాలేజీకి వెళ్ళేవాళ్ళు చాలామంది మామూలే కదా, అది బంక్ కొట్టి బయటికి పోదాం అని చెప్పి. ఇది ఇంత కష్టపడి రాశాడని ఈయన అంటున్నారు కదా, అన్నిసార్లు రీఇటరేషన్స్ చేశారు, ఓ తపన పడ్డారు. ఇది ఏంటో అట్లా రోల్ అయింది, చెప్పారు అట్లా అర్రపూట టకటక ఒకదాని తర్వాత ఒకటి. మరి ఆయన అందరితో ఇంటరాక్ట్ అయ్యేవారు, తెలవకోకుండా. అబ్జర్వేషన్ పవర్ అనేది, యు థింక్ దే ఆర్ నాట్ అబ్జర్వ్ చేయట్లేదు అని అనుకుంటాం మనం. అక్కడ ఆయన విండో దగ్గర కూర్చుని ఆ కింద ఆ రోడ్ల మీద చేసేవన్నీ అక్కడి నుంచి వస్తూ ఉంటాయండి ఇటువంటి థాట్స్. సో హీ ఈజ్ అ వెరీ అబ్జర్వెంట్ ఫెలో. తమాషాగా రాయడం గుర్తుందా? ఇదే ఈ సాంగ్స్ లో, ప్రైవేట్ సాంగ్స్ కాకుండా ఇంకొకటి, వన్ ఆఫ్ ద మొదటి సినిమాలు తంది. ఆ విధాత తలుపు నుంచి పాప నీ పేరేంటి, అడ్రస్ ఏంటి అని అడిగితే ఇటు పక్కన చెప్పుల షాపు, అటు పక్కన డెంటిస్ట్ అని పాటలో వస్తుంది. అంటే చెప్పుతో పడతాను పళ్ళు రాలుతాయి అన్నది అంత నీట్ గా చెప్పాడు. చెప్పులు డెంటిస్ట్ చెప్పులు పడతాయి. సో ఆయనకి పళ్ళు రాలి ఎలా తిరుగుద్దో ఇంకా ఏదైనా అండి ఈజీగా హైయెస్ట్ లెవెల్ ఆఫ్ వర్డ్స్ అండ్ కాన్సెప్ట్ టు ఎంత చిలిపిగా అయినా రాయొచ్చు, సరదాగా అయినా రాయొచ్చు. అండ్ ఇంకోటి ఆయనకి ఇంగ్లీష్ మెలకువ, అంత ఈజ్ ఆఫ్ ఇంగ్లీష్ వాడతాం తెలుగు లిరిక్ లో ఇంకెవరికి సాధ్యం కాదు. బికాస్ ఆయన పుస్తకాలు అలా చదువుతారు, ఇంగ్లీష్ పుస్తకాలు. సో ఆ కమాండ్ ఉంది. ఆయన వాడితేనే ఆ ఇంగ్లీష్ పదాలు తెలుగు పదాల్లో కలిసిపోతున్నాయేమో అనిపిస్తుంది. సో చూసారా ఓఎస్ఎస్ నీట్ గా ఫిట్ అవుతుంది దాంట్లో. ఇంకా మీకు శివ సినిమాకి సంబంధించిన అనుభవాలు ఏమైనా మాతో పంచుకోవడానికి? See, it was more a director's film. Right. I was a reluctant producer. That film, is it? No, generally. Generally, okay. ఎందుకు రిలక్టెంట్ అంటున్నానంటే మా థింకింగ్ వేరు. వీఆర్ నెవర్ ఈవెన్ దో బోర్న్ ఇన్ అ ఫిల్మ్ ఫ్యామిలీ, పెద్ద సినిమా ఇండస్ట్రీ కనెక్షన్ ఉన్నవాళ్ళం కాదండి. చిన్నప్పటి నుంచి మా నాన్నగారు కూడా అట్లాగే పెంచారు, ఇది ఈ డైరెక్షన్ ఇటు తీసుకురాలేదు. బట్ రిలక్టెంట్ ఎందుకు అంటున్నానంటే చేయవలసి వచ్చి కాబట్టి, సినిమా ఇండస్ట్రీలో దిగవలసి వచ్చి కాబట్టి
దిగాం, ఓకే. నేను కానీ నా బ్రదర్ కానీ. అందుకని పెద్ద ఇన్వాల్వ్మెంట్ ఉండేది కాదు, జస్ట్ ప్రొడక్షన్ ఫర్ ద సేక్ ఆఫ్ ప్రొటెక్టింగ్ అన్నపూర్ణ స్టూడియోస్. ఓకే. బట్ స్లోలీ దట్ టర్న్ ఇన్ టు ఇంట్రెస్ట్. ఓకే. ఒక 2-3 సినిమాలు తీసిన తర్వాత, శివ అయిన తర్వాత, దెన్ యూ స్టార్ట్ సీయింగ్ ఫిలిం త్రూ యువర్ ఓన్ ఐస్. రైట్. మై ఇన్వాల్వ్మెంట్ విత్ హిమ్, సీతారాం శాస్త్రి, వెంట్ మెనీ ఫోల్డ్, చాలా చాలా ఎక్కువగా రక్షణ సినిమా. ఎందుకంటే ఐ వాజ్ పార్ట్ ఆఫ్ డైరెక్టింగ్ దట్ ఫిలిం, ఈవెన్ దో మై నేమ్ ఇస్ నాట్ దేర్. ఐ వాజ్ పార్ట్ ఆఫ్ డైరెక్టింగ్ దట్ ఫిలిం. ఆయనతో పోట్లాటలు, కీచులాటలు. అవి ఇంట్రెస్టింగ్గా ఉంటాయి కదా సార్. అంటే ఇప్పుడు మనం ఈ ఆణిముత్యాలు లాంటి పాటలు వచ్చే ముందు మేధోమథనం చాలా జరిగి ఉంటుంది కదా. మీరు యాక్సెప్ట్ చేయనివి, లేకపోతే ఆయనకి నచ్చనివి, లేకపోతే ఆయనకి నచ్చి ఇదే బాగుంటుందని ఉన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయి రాజు గారు? అలాగా మీతో? ఎందుకుండా అందుకని నవ్వుతున్నా. చెప్పండి. శాలిగ్రామంలో ఇంట్లో తిట్టివాడు కదా, కోపం వచ్చేసేది ఆయనకి. అంటే నీకు ఫ్రీడమ్ కావాలి కానీ నీ కథ అంతానేమో ఫ్రీడమ్ గురించి, లిడ్ సోల్జర్స్ మాకు ఇవ్వవా ఫ్రీడమ్, ఆ చేయబట్టుకు రాయిస్తా అంటే, సీఆర్ఆం ఇప్పుడు టెన్నిస్ ఉందనుకో, నెట్ ఉంటుంది, దాని పైనుంచి కొట్టాలి కానీ ఇష్టం నెట్ కూడా లేకుండా ఆడితే అలాగే. సో దేనికైనా బౌండరీ ఉంటుంది ఫ్రీడమ్ అంటే. చాలా కోపం వచ్చేది. బట్ ఫైనలీ తనకు అర్థమైంది ఏ యాంగిల్ నుంచి అది చెప్తున్నాను, క్యారెక్టర్స్ గురించి కానీ. అంటే ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఇంట్రెస్టింగ్ టు నో సార్. అంటే మీరందరూ కూడా యాజ్ యూ రైట్లీ సెడ్, అందరూ ఒక ఎడ్యుకేటెడ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఒక సినిమా మీద ప్యాషన్తో మీ రంగాల్లో మీరు ఉద్దండులై ఉండి ఇలాంటి వాళ్ళతో పనిచేస్తున్నప్పుడు విభేదాలు వచ్చినప్పుడు వీటిని ఎట్లా సార్ట్ అవుట్ చేస్తారు? గబుక్కున ఆవేశంలో మాట అనుకోవడం, తర్వాత మళ్ళీ నెక్స్ట్ అబ్బే అసలు ఆవేశాల్లో మాటలు అనుకుంటూనే ఉండవండి. ఒప్పుకోకపోవటం స్టబర్నెస్, విపరీతంగా స్టబర్న్గా ఉండేవారు ఆయన. సార్ వెంకట్ గారు, రక్షణ సినిమాకి వస్తే, రక్షణ సినిమాకి మీరు ప్రొడ్యూసర్, అలాగే ఈ సినిమాలో పాటలన్నీ కూడా చాలా చాలా మంచి ట్యూన్స్, మంచి సాహిత్యం, మంచి సూపర్ హిట్ సాంగ్స్ కూడా. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, ఈ పాట, ఈ పర్టికులర్ సాంగ్, నీకు నాకు ఉన్న లింకు ఈడనో చెప్పలేను, ఆడనో చెప్పలేను, ఆడనో చెప్పలేను రా, ఈ పదం అనడం శాస్త్రి గారికి ఇష్టం ఉండదు, కానీ మనలాంటి సామాన్యులకి, నాలాంటి సామాన్యులకి ఇది ఒక ఐటమ్ సాంగ్. అది కూడా ముఖ్యంగా తెలంగాణ మాండలికంలో శాస్త్రి గారు నాకు తెలిసి రాసిన మొట్టమొదటి పాట. ఈ పాటని శాస్త్రి గారికి ఇవ్వాలని ఎలా అనిపించింది? ఆయన చేతి ఇలాంటి పాట ఎలా రాయించుకున్నారు సార్? దాంట్లో విలన్ గెట్స్ విక్టరీ ఓవర్ ద హీరో, సో ఈ సెలబ్రేటింగ్ అనమాట. ఆ సెలబ్రేషన్ కోసం అని ఈ సరే ఎవరన్నా బట్టరారా, దేనన్నా బట్టరారా అంటారు. దీనికోసం రాసిన సాంగ్ అది. కీరవాణి గారు మ్యూజిక్ డైరెక్షన్ చేశారు. ఆయన ఒక ట్యూన్ చేసి, ఆ ట్యూన్తో పాటు నీకు నాకు ఉన్న లింకు ఈడనో చెప్పలేను, ఆడనో చెప్పలేను అని స్టార్ట్ చేశారు. సరే దీనికి మీరు సాహిత్యం చేయండి అని అడిగాము మేము. ఇది నేను ఒప్పుకోను అంటాడు. ఈ ఫస్ట్ అసలు ఎందుకు నీకు ఏంటి కనెక్షన్ అంటాడు. మేమంటాము, మరి ఆ అమ్మాయిని తీసుకొస్తానికి, ఎంజాయ్ చేస్తానికే కదా తీసుకొచ్చింది వీడు. ఇట్స్ నాట్ టు ద హీరో. హీరో ఈజ్ నాట్ సింగింగ్ ది సాంగ్, ద విలన్ ఈజ్ సింగింగ్ ది సాంగ్. ఇక మా ఇద్దరికి అది పోటాట. నేనేమో ఆ పట్టుబట్టు కూర్చున్నా, నాకు నచ్చేసింది అని. ఈ సాంగ్ ఎంత బాగా వచ్చిందంటే తర్వాత తనకి ఇష్టం లేకుండానే రాశారండి కేవలంగా. ఇది ఎంత బాగా వచ్చిందంటే రామ్ గోపాల్ గారు వచ్చి నాకు ఇచ్చే ఈ సాంగ్ అంటాడు. నువ్వు ఇంకో సాంగ్ నువ్వు చేయించుకోగలవు కదా, నాకు అర్జెంటుగా సాంగ్ కావాలి, ఈ సాంగ్ నాకు ఇచ్చేసి నేను నా సినిమాలో పెట్టుకుంటాను, నాతో పోటాడు ఆయన. ఇది ఇంత బాగుంది, విలన్ మీద చేయటం ఏంటి, హీరో మీద చేయాలి అని నా మీద ప్రెషర్ పెట్టారు. ప్రెషర్ పెట్టేసరికి నాకు నాది తప్పండి. యాక్చువల్లీ నేను అట్లా తీయకూడదు, అది తర్వాత తీసింది, అట్లా తీయకూడదు. బికాజ్ దిస్ వాజ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. వాట్ వీ డిడ్ వాజ్ నాట్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. ఆయనకి ఇంకా కోపం వచ్చింది. నువ్వు ఇది చేస్తానని అది చేస్తావు, నా మీద ఏమో అందరూ ప్రెషర్ పెట్టేసి ఇంత మంచి సాంగ్ అని తీసుకుని. అంటే మంచి సాంగ్ అంటే ఇప్పుడు చిరంజీవి గారి సినిమాలో అమ్మని తీయని దెబ్బ అనే సాంగ్ ఉంది కదా, అది యాక్చువల్లీ రాసింది నాగేశ్వరరావు గారి కోసం. ఆయన తిట్టి, నేను ఇటువంటి సాంగ్ చేయనంటే వాళ్ళు ఇది ఇంత పెద్ద హిట్ అవుతుందని ఈ సినిమాలో పెట్టుకున్నారు. ఎవరిష్టం వాళ్ళది.
ఇప్పుడు దిస్ ఇస్ సంథింగ్ సిమిలర్ టు దట్, కానీ హీరోకి ఉండకూడదు, హీరోకి ఉండాలి అని చెప్పి దాని మీద ఘర్షణ పడి ఆయన నాతో ఆయన ఎంత స్టబన్గా ఉన్నాడో నేను అంతే స్టబన్గా ఉన్నాను. ఇక నాతో పడలేక అనుకుంటే వెళ్ళిపోయాడు ఆయన. బట్ సాంగ్ రాసిచ్చాడు, ఆయనే రాశారు. గౌలిగూడ గల్లికాడ అంటూ శాస్త్రి గారి వేరే మరి అవి చూడండి అవి మళ్ళీ. నా ఉచ్ఛ్వాసం కవనం. శ్రీ డెవలపర్స్ నా ఉచ్ఛ్వాసం కవనం పవర్డ్ బై యూనివర్సిటీ ఆఫ్ సిలికాన్ ఆంధ్ర, సిలికాన్ ఆంధ్ర మనబడి, డెల్టా శ్రీహరి పంచతులసి, లోహితా రైస్. co-sponsored by LIC of India, Pratibha Biotech Private Limited. గంగరాజు గారు, ఈ క్వశ్చన్ అంటే అయితే మీరు తీసిన సినిమాల్లోనే కాదు, మామూలుగా తెలుగు సినిమాల పంథాల నుంచి కూడా అప్పుడు వచ్చిన సినిమాల్లో ఒక చాలా డిఫరెంట్ ఫిల్మ్ హట్కే అంటాం కదా మనం, అలాగా అందులోని క్యారెక్టర్స్ లేకపోతే పాటలు కూడా. ఈ పాట చిటపట చినుకులు అరచేతులలో ముత్యాలైతే అయితే తరగని సిరులతో తలరాతలనే మార్చేస్తుంటే ఇట్టే ఇట్టే అడ్డు చెప్పదే అంబ్రెల్లా ఎప్పుడు ఓ వాన నువ్వు వస్తుంటే. అసలు ఒక చిన్న వర్షం అనే ఒక కాన్సెప్ట్ని అందులో, అలాగే చరణాల్లోకి వస్తే నడిరాత్రే వస్తావే స్వప్నమా, పగలంతా ఏం చేస్తావు మిత్రమా, ఊరికినే ఊరిస్తే న్యాయమా, సరదాగా నిజమైతే నష్టమా, మోనాలిసా మొహం మీదే నిలుస్తావా, ఓ చిరునవ్వా ఇలా రావా. ఓన్లీ హీ క్యాన్ రైట్, అనేతర సాధ్యం. సో ఈ సినిమాకి సంబంధించిన అనుభవాలు ఏమైనా షేర్ చేస్తారు? అది యాక్చువల్లీ ఒక కొంచెం హట్కే అన్నారే, వింత అనుభవం ఏంటంటే, ఎప్పుడు ఏంటి మనకు అలవాటు, సీఆర్ఆమ్ దగ్గరికి వెళ్తే 2 నెలల్లో ఫాస్ట్గా అయిందంటే 15 రోజులు, లేకపోతే 2 నెలలు 3 నెలలు ఆగాలి. సినిమాలో ఒకటే పాట ఉంది. ఆ పాట ఎంత ముఖ్యం అంటే, అది మొత్తం అందరి ఆ క్యారెక్టర్స్ అందరి ఆశలు, ఎదురు దెబ్బలు, కళలు క్రోడీకరించింది, ఎన్కాప్సులేట్ చేసింది. సో అది కావాలి, అది సీఆర్ఆమే రాయాలి, ఇంకా టైం లేదు. ఇంకేమైంది, తిప్పి ఒకరోజు వెళ్ళిపోయాను. నేను చందు వెళ్ళి కూర్చున్నాం. ఓ 10:30, 11 ఆ టైంకి లేడు ఇంట్లో. సరే ఎప్పుడు వస్తే వచ్చేయడానికి కూర్చున్నాం ఆ టేబుల్ దగ్గర. అరౌండ్ 11:30 లోపు 12 లోపు వచ్చాడు. అన్న సీఆర్ఆమ్ ఇది నీకు తెలుసు ఎప్పటి నుంచో రాదు, ఇవాళ నేను పాట తీసుకునే వెళ్తాను, అప్పటి వరకు ఇక్కడే ఉంటాను. మార్నింగ్ సరిగ్గా పాల ప్యాకెట్లు వచ్చే టైం పాట ఇచ్చేట్టు తీసుకెళ్ళాను. బా, సో అంత ఫాస్ట్, అంటే 6 hours లో రాసింది నాకైతే రికార్డ్ అది. తను అంత ఫాస్ట్ కన్నా అంత అద్భుతమైన, అర్థవంతంగా మీకు కావాల్సినట్టుగా. సూపర్ సార్. వెంకట్ గారు, మీరు ఇందాకలు చెప్పారు చాలా గంటల పాటు వారితో స్పెండ్ చేసాము, చాలా రకాల చర్చలు జరిగేవి అని. మీరు ఇందాకలా ఒక మాట అన్నారు, కారులో ఎక్కాక ప్రతిసారి కలవాలి, ప్రతి నెల కలవాలి. అలా ఎప్పుడు అనిపిస్తుంది మనకి, ఒక వ్యక్తిలో చాలా అద్భుతమైన లక్షణాలు ఏవో కనిపిస్తాయి కదా, మళ్ళీ అలా మళ్ళీ కలవాలనిపించేటువంటి వ్యక్తిత్వపు కోణం ఏంటి శాస్త్రి గారిలో మీ ఉద్దేశంలో? ఆయన ఇంటగ్రిటీ అండి. ఆయన ప్రొఫెషనలే కాదు, ఇంటగ్రిటీ ఆఫ్ థాట్, వేవరింగ్ మైండ్ అనేది లేదు మనిషిలో, దేని గురించి అయినా. అది చెడు, ఐ మైట్ నాట్ అగ్రీ, నేను దాంతో వి మైట్ అగ్రీ ఆన్ సర్టన్ థింగ్స్, వి మైట్ నాట్ అగ్రీ ఆన్ సర్టన్ థింగ్స్. ఇప్పుడు ఆ డిస్కషన్స్లో ఏథిజం గురించి వచ్చేది, యూనో వీఆర్ బోత్ ఏథియిస్ట్. ఆయన కాదు, బట్ మా అందరు డిస్కషన్ దాంట్లో యానిమాసిటీ ఏది ఉండేది కాదు, ఓపెన్గా ఉండేది డిస్కషన్, కోపాలు తాపాలు ఉండేది కాదు. కానీ ఈ అదర్ పాయింట్ ఆఫ్ వ్యూని రెస్పెక్ట్ చేయటం ప్లస్ తోలనాడటం అనేది ఉండదండి. ఇప్పుడు కొంతమందికి వ్యంగ్యం ఉంటుంది, సరేలేవయ్యా అట్లాగే మాట్లాడుతావు నువ్వు, అవసరం వచ్చినప్పుడు దేవుడు కావాలి నీకు అనొచ్చు. ఆ వ్యంగ్యం అనేది అది ఉండదండి. ఆయనతో చాలా ప్యూర్ హార్టెడ్ పర్సన్. ప్యూర్, తను అనుకున్నది చాలా క్లియర్గా ఉంటాడు, ఫర్మ్గా ఉంటాడు. కానీ అదే పాయింట్ కన్విన్స్ అవ్వాలి ఎదుటోడని లేదు. యాక్చువల్గా ఇంటలెక్చువల్స్ ధర్మం కూడా అదే కదా, అంటే సర్టన్ థింగ్స్ ఆర్ జస్ట్ ఒపీనియన్స్ అండి, అండ్ ఇట్స్ డిస్కషన్ నాట్ అన్ ఆర్గ్యుమెంట్. అది ఓపెన్ గా ఉంటుంది. ఇప్పుడు పాట నేను ఎంత టైం తీసుకుంటాను, ఎంత తపన పడతాను, ఇది ఇచ్చే డబ్బులు ఎట్టగో ఇస్తారండి.
ఆయన అంత ఇది పడక్కర్లా, అంత మదన పడక్కర్లా. అది మీరు అప్రిషియేట్ చేస్తారో లేదో అని కూడా నాకు అవసరం లేదు. నేను చేయవలసిన పని అది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఒక డైరెక్టరు కొంతమంది అసలు డూ దే అండర్స్టాండ్ వాట్ ఈస్ టాకింగ్? మోస్ట్ అది ఎవరో కొంతమంది ఉంటారు. అంటే మీ ఉద్దేశంలో ఆయన అంత తపన పడకుండా దేనికో దానికి కాంప్రమైజ్ అయ్యి రాసి ఉంటే అది వేరేగా ఉండేది. ఇంకా ఎక్కువ సంపాదించి ఉండొచ్చు ఆయన. అంతే కదా, ఆ టైంలో ఇంకో 4 పాటలు, ఎందుకు 50 పాటలు రాయాలి? మరి అది ఆయన ప్రొఫెషనల్ లైఫ్లో, మన ఇంటరాక్షన్స్లో, మనుషుల్ని ట్రీట్ చేసే పద్ధతిలో ఇంటగ్రిటీ సుప్రీం. ఫంటాస్టిక్ గా చెప్పారు సార్. సార్, మీ అభిప్రాయంలో శాస్త్రి గారిని మళ్ళీ కలవాలనిపించేది, ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలనిపించేది? ఎప్పుడు ఏదో ఒకటి డిస్కషన్ వచ్చేది కదా, 1 sentence సంథింగ్ ఇట్ స్టే విత్ యూ. ట్రిగ్గర్. ఒకసారి మన టెర్రస్ పైన కూర్చున్నాడు, ఎప్పుడో టాపిక్ వచ్చింది, ఎవరికో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంది, ఇంకెవరికో అది సుపీరియారిటీ కాంప్లెక్స్ అనుకుంటా. ఎవరి గురించి కామన్, రాజు సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉండదు, సుపీరియారిటీ ఉంటుంది. సో సుపీరియర్ కానివాడికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, సుపీరియారిటీ 2 ఉంటాయి అన్నాడు. అసలు దట్స్ బ్రిలియంట్. బ్రిలియంట్, అబ్సల్యూట్ బ్రిలియన్స్. అది నాకు టంగ్ అని ఒకటి వెలిగినట్టు అనిపించింది. హౌ కెన్ యూ హ్యావ్ సుపీరియారిటీ కాంప్లెక్స్? దేర్ ఇస్ ఓన్లీ సుపీరియారిటీ, దెన్ హీ వాంట్ హ్యావ్ అ కాంప్లెక్స్. కటింగ్ త్రూ బటర్ అన్నమాట, అంత క్లీన్ గా ఆ థాట్. సార్, మీరు తీసిన అమృతం సీరియల్ కూడా చాలా ప్రజాదరణ పొందింది. దీని టైటిల్ సాంగ్ కూడా శాస్త్రి గారు, అంటే ఒక టీవీ సీరియల్ టైటిల్ సాంగ్లో కూడా తనదైన ఒక ట్రేడ్ మార్క్, లైఫ్లో ఒక పాజిటివ్ యాటిట్యూడ్ని ఎలా మెయింటైన్ చేయాలనేది ఎంత అద్భుతంగా చెప్పారంటే, అయ్యోలు హమ్మోలు ఇంతే నా బ్రతుకు హుహుహు, ఆహాలు ఓహోలు ఉంటాయి వెతుకు హహ, మన చేతుల్లోనే లేదా రిమోట్ కంట్రోలు, ఇట్టే మార్చేద్దాము ఏడుపు గొట్టు ప్రోగ్రాంలు. ఇంత సింపుల్ వర్డ్స్లో అమ్మోలు, అబ్బా అమ్మానా జీవితం అంతా ఆహా ఓహో కూడా ఉంటుంది అని ఎలా రాయించుకున్నారు సార్ ఇలాంటి పాటని? రాశారు, రాయించుకోలేదు. అంటే మీ సిచ్యువేషన్ ఏంటి, మీరు ఇచ్చిన ఇన్పుట్ ఏంటి అనేది? నేను ఒకటే ఇచ్చాను, చెంచాడు భవసాగర్గా అన్నాను. బికాజ్ అది ముందు అసలు అమృతానికి టైటిల్ గా అనుకున్నాను. సో ఎంతో ఊహించుకుంటాము, యాక్చువల్లీ చూస్తే ఇందులో. సో అది వాడుతాను, ఇది బాగుంది అని ఈ గేవ్ దిస్. ఇది కూడా ఎంతగా ఎక్కడ నెలలే పట్టింది. సీరియల్ ఇంక టెలికాస్ట్ కోసం. సీరియల్ అయితే టైటిల్ సాంగ్ ఎప్పుడైనా చేసుకోవచ్చు కదా ఆర్టిస్టుల మీద. సీరియల్ ఎవరికి కులు మనాలి వెళ్ళాం, 13 మంది అంతా ఫ్యామిలీ వెళ్ళాం కదా. అక్కడికి వెళ్ళాక అక్కడ ఫోన్ కాల్ వచ్చింది, రాజు విను అప్పుడు పాడాడు మొత్తం. ఇందులో ఇంకొక 4 లైన్లు కూడా, గాలైనా రాదయ్యా నీ దశలే ఇరుకు అద్దిల్లు, కాలైనా పెడుతుందా నీ ఇంట్లో పెను తుఫానసలు. ఇది ఒక అదే. సో ఆ నెగటివ్ నే పాజిటివ్ గా చూపించడం ఆయన. గాలి కూడా ఆడని, అద్దింటిని కూడా అవును ఆడదు, అందుకని పెను తుఫాన్ రాదు, గొడవలేదు. ఒరే ఆంజనేయులు తెగ ఆయాస పడిపోకు చాలు, మనం ఎదుతున్నాం ఒక చెంచాడు భవసాగరాలు. అయితే సార్, మనం ఈదుతున్నాం ఓ చెంచాడు భవసాగరాలు. ఈ చెంచాడు భవసాగరాలు అనే మాట, ఈ ఎక్స్ప్రెషన్ మీదేనని, అంటే మీరు ఇచ్చిన ఇన్పుట్ అని ఒక Q&A సెషన్లో శాస్త్రి గారు స్వయంగా చెప్పారు. ఈ మధ్య తరగతి గురించి కూడా ఆయన వాళ్ళే ఒకసారి ఐ థింక్ ప్రకాష్ రాజ్ కోసం ధోని సినిమాలో రాశాడు. సినిమాయే మధ్య తరగతి ప్రాబ్లమ్స్ గురించి అని. ఒకటి ఫోన్ చేసి తనకు అదే ఎవరికైనా చేస్తూ ఉంటాడు కదా ఆయన, నచ్చిన వెంటనే ఇదేంది విను ఎలా ఉందని. మనకు సంబంధించిన సినిమా అయినా సంబంధించిన వ్యక్తి అయినా, ఆ చిన్నపిల్లడు ఉత్సాహం. సో అది బ్రిలియంట్గా ఉంటుంది. మధ్య తరగతి పాట గురించి రాస్తా, వెక్కి వెక్కి నవ్వేసి పక్కున కన్నీళ్లు పెట్టుకుని అని ఆపోజిట్ పెట్టి మధ్య తరగతి అంతే అని. నో, హి వాస్ టూ గుడ్ అసలు. యాజ్ యు రైట్లీ సెడ్, హీ ఓన్లీ కెన్ రైట్ అన్నట్టుగా. అయితే సార్, ఇప్పుడు మీరు చాలా పాటలు విని ఉంటారు కదా, మీరు టక్కున సీతారామ శాస్త్రి గారు, అంటే మీరు పనిచేసినవైనా పని చేయకపోయినా మీకు బాగా నచ్చిన ఆయన పాటలు ఏంటి?
ఈయన సినిమాలో ఐఎమ్ లిటిల్ గుడ్ గర్ల్ నిగ్గదీసి అడుగు అదే ఆయన ఎప్పుడో రాసుకున్న పాట యాక్చువల్లీ. అదే మనకు ప్రైవేట్ సాంగ్స్ టెలిఫోన్ పాటతో పాటు వినిపించారు కదా. ఇప్పుడు ఆ సినిమా ముందర వినిపించిన సాంగ్ అది. ఆ టెలిఫోన్ నిన్ను ఇందాక అన్నావు కదా, మధ్యలో వాట్ ఐమ్ సెయింగ్ ఎప్పుడు పోయిటరీ అండ్ సైన్స్ డోంట్ మిక్స్ అనుకోండి. ఈయనేమో దిట్ట అందులో పోయిటరీయే సైన్స్, సైన్స్ పోయిటరీ, బోత్ ఆర్ ట్రూత్ కరెక్ట్ ఇన్ అ డిఫరెంట్ ప్లేన్. ఇప్పుడు మీరేమో విధాత్ తలుపున అంటే అది బిగ్ బ్యాంగ్. అంతే. ఇప్పుడు ఇది టెలిఫోన్ది ఎవరైనా శాటిలైట్ గురించి పోయిటరీ రాయగలరా అంటే శూన్యంలో సేద్యం చేసి సమాచార సస్యం పండించి. శూన్యంలో సేద్యం చేసి సమాచార సస్యం పండించి అది శాటిలైట్. ఓన్లీ హీ క్యాన్. అబ్సల్యూట్లీ. సో మీకు సార్ మీ ఫేవరెట్ సాంగ్స్? అంటే అందరికీ ఫేవరెట్ అయింది ఒకటి ఉంది, అది లిటిల్ సోల్జర్స్ స్క్రిప్ట్ రాసుకుని ఫస్ట్ పేజ్ లాగా ఆయన దస్తూరితో రాయించి పెట్టుకున్నా. ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి మళ్ళీ ఆయన చేత రాయించుకుని అది నా స్క్రిప్ట్ లో ఫస్ట్ పేజ్ లో పెట్టుకున్నాను. ఎందుకంటే ఆ సినిమా తీసేటప్పుడు ఎన్ని ఇబ్బందులు, అది ఎప్పుడు ఇన్స్పిరేషన్ లా ఉంటది. రిమెంబర్ దట్ నా ఆకాశం ఎంత పెద్దదైనా రివ్వమన్న గొవ్వ పిల్ల రెక్క ముందు తక్కువైన, సంద్రం ఎంత పెద్దదైనా ఈదుతున్న చేప పిల్ల మొప్ప ముందు చిన్నదేనా. సో అదొకటి ఆల్ టైమ్ ఫేవరెట్ నాకే కదా, అందరికి. ప్రాబబ్లీ ఈ నిగ్గదీసి అడుగు త్యాగరాజ స్వామి వారి పంచరత్న కీర్తనలు ఉంటాయి సార్. అవి చాలా స్టాండర్డ్. జగదానంద కారక, ఎందరో మహానుభావులు, ఆయన వేల కీర్తనలు రాసినా కూడా పంచరత్న కీర్తన అంటే ఒక స్టాండర్డ్ అనమాట. అలాగే శాస్త్రి గారి పాటలు ఏవి అనగానే ఒక 5 పాటలు ఉంటాయి. జగమంత కుటుంబం, నిగ్గదీసి అడుగు, ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, సురాజ్యమవలేని స్వరాజ్యం ఎందుకని, అర్ధశతాబ్ద అజ్ఞానాన్ని స్వతంత్రం అందామా. ఈ 5 పాటల్లో నచ్చని వాళ్ళు ఒక పాట అయితే ఖచ్చితంగా ఒకరికి నచ్చి తీరుతుంది. కాకపోతే ఇది జనరల్ ఫిలాసఫీ. నాకు చాలా నచ్చింది. చాలా జటిలమైన సమస్యల గురించి రాశాడు. ఈజీ కాదు, వెరీ కాంప్లెక్స్. లైక్ నక్సలైట్స్ జల్సాలో రాసిన పాట అసలు ఆ క్వశ్చన్స్ ఏంటండి, అడవి గురించి అబౌట్ కిల్లింగ్ అండ్ బీయింగ్ కిల్డ్. రైట్. అదే అది చాలా కష్టమైంది కదా రాయటం, చాలా కాంప్లికేటెడ్. అదొకటి కొత్త బంగారు లోకంలో నీ ప్రశ్నలు నీవే ఎవ్వరో బదులివ్వరుగా, నీ చిక్కులు నీవే ఎవ్వరు విడిపించరుగా, ఏగాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా, ఆగాలో లేదు తెలియదంటే చెల్లదుగా. బడి చదువులా బతుకంటే అని మధ్యలో వస్తుంది. అది స్కూలింగ్ ఇస్ నాట్ ఎడ్యుకేషన్. అది ఆ సినిమా ఏంటంటే ఇట్స్ అబౌట్ ఎడ్యుకేషన్, యాక్చువల్లీ అబౌట్ స్కూలింగ్. అందులో రాస్తాడు ఇది. సో నీ దారి నువ్వు ఎత్తుకోవాలి, నీ ప్రశ్నలు నువ్వు ఆన్సర్ చెప్పుకోవాలి. అండ్ ఎప్పుడొకప్పుడు నువ్వు వెళ్ళిపోవాలి. అమ్మ నిన్ను కన్నట్టే, చెట్టు పువ్వును వదిలినట్టే నువ్వు కూడా నీ దారి ఎత్తుకుని వెళ్ళాలి. అది అమేజింగ్. ఇట్స్ నాట్ దిస్ కైండ్ ఆఫ్ జనరల్ ఫిలాసఫీ. అది యూజువలీ ఈ పాటల్లోకి రావు. అంటే జనరల్గా ఎవరిని అడిగినా మీ ఫేవరెట్ సాంగ్స్ ఏంటి అంటే కొంచెం ఎట్లాగే హెవీ సాంగ్స్ గురించే చెప్తారండి. బట్ దాంతోపాటు ఈయనకి లైట్ సాంగ్స్ కూడా ఎన్ని మంచి సాంగ్స్ ఉన్నాయి. వాటిని ఒకటి, ఇది ఐఎమ్ లిటిల్ గుడ్ గర్ల్ ఒకటి. మళ్ళీ హెవీ సెంటిమెంట్ కానీ, హెవీ సబ్జెక్ట్ కానీ, ఏదో సూక్తి కానీ చాలా సింపుల్ కలోకియల్ లాంగ్వేజ్లో చెప్పగలిగేది అటు రాయగలరు, ఇటు రాయగలరు. ప్లస్ బయట సినిమాలు కాకుండా మీరు ఆయనతో మాట్లాడినప్పుడు ఏంటి అంటే ఇంకొకటి అబౌట్ ఇంగ్లీష్ నావెల్స్. యూ రిమెంబర్ మన కెన్ ఫాలెట్, ఐ ఆఫ్ ద నీడిల్ చాలా ఫేమస్. అవన్నీ చదివాను, బట్ ఐ నెవర్ హర్డ్ ఆఫ్ పిల్లర్స్ ఆఫ్ ద ఎర్త్. ఏంటి రాజు నువ్వు చదవలేదా? యూ మస్ట్ రీడ్ ఇట్ అని తను చెప్పాడు నాకు. కెన్ ఫాలెట్ ది పిల్లర్స్ ఆఫ్ ద ఎర్త్ చదవమని. ఎంత పుస్తకం, బట్ అమేజింగ్. అంత లావు పుస్తకం, చాలా ఎన్గ్రాసింగ్ ఉంది. అది తన వల్ల చదివాను. సో అంత ఇంగ్లీష్ లిటరేచర్ కూడా చదువుతారు శాస్త్రి గారు? నేను చాలా పుస్తకాలు చదువుతాను ఇంగ్లీష్ లో అనుకుంటాను. నాకు తను చెప్తే తెలిసింది అది. రాత్రి అంతనే మేమిద్దరం అనుకుంటున్నాం, ఈ పబ్లిక్ ఈ స్కడ్ మిజైల్స్ వీటి గురించి వాటి గురించి ఈయనకి ఎప్పుడు టైం దొరుకుతుంది? న్యూస్ పేపర్ చదువుతారా, న్యూస్ చూస్తారా? ఏమో మరి ఎక్కడి నుంచి వస్తుందో ఇన్ఫర్మేషన్ తెలియదు. నిజమే, ఆయన దినచర్య విచిత్రంగా ఉంటుంది. అలాగా ఆ టైంలో ఈ జ్ఞానం అంతా ఎలాగో మరి తెలియని సబ్జెక్ట్ అంటే ఉండదు అనిపిస్తుంది అంతే. సార్ మీ ఇద్దరికి క్వశ్చన్. యాక్చువల్గా మీరు చాలా చర్చల్లో పాల్గొని ఉంటారు. మిగతా వాళ్ళ పాటలు కూడా మీరు ఇందాక అన్నట్టుగా ఆయన నచ్చితే దాన్ని ఆస్వాదించే మీలాంటి వాళ్ళకి ముందే వినిపిస్తారు. ఆయన మీరు నచ్చలేదని చెప్పడం, ఒక క్రిటికల్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం,
ఆయన దాన్ని తీసుకుని అమలుపరచడం లాంటి, అంటే హీఈస్ ఆల్వేస్ ఓపెన్ టు క్రిటిసిజం కదా యూజువల్లీ ఇఫ్ ఇట్ ఈస్ లాజికల్. Yeah. అలాంటి సందర్భాలు ఏమైనా గుర్తున్నాయా మీకు? డిస్కషన్, అదే డిస్కషన్. ఒక డిస్కషన్ ఉంటుంది. నచ్చకపోతే ఆయన నప్పిస్తానికి ట్రై చేస్తారు, కానీ ఒక అన్ప్లెజెంట్నెస్ అంటే ఏమి ఉండేది కాదు. నేను అన్ప్లెజెంట్నెస్ గురించి చెప్పట్లేదు సార్. నేను అడిగింది మీరు నచ్చలేదు అని చెప్పారు అనుకోండి, దాన్ని యాక్సెప్ట్ చేయడము, చేసి మార్చడం లాంటి సందర్భాలు ఏమైనా? ఇంకా సార్లే అన్న సందర్భాలు ఉన్నాయి, కానీ ఇది వద్దు ఇంకా వేరే అనలేదు నా అంతవరకు. అంటే అంత ఇచ్చేవారు మీకు సార్? వంశీ సినిమా గురించి ఏదో తన పాట క్యారెక్టరైజేషన్ ఇండివిజువాలిటీ గురించి వచ్చింది. యాక్చువల్లీ హీ ఆల్సో బిలీవ్స్ ఆయన తను చదివాడు ఆబ్జెక్టివ్, బట్ అది కాదు అని ఒక సీరియస్ డిస్కషన్ అయింది చాలా ఘాటుగా. బట్ ఫోన్ కాల్లో ఎదురెదురుగా లేము. వంశీ సినిమా ఏంటి, గాంధీ అంటే ఇందిరమ్మ ఇంటి పేరు కాదు, మహాత్మాలో అబౌట్ సమ్ పేట్రియాటిజం గురించి ఏదో వచ్చింది. ఐ డెంట్ అగ్రీ విత్ దట్. ఇంకో పాట ఏదో రాసి చాలా స్ట్రాంగ్ గానే జరిగింది. బట్ ఆఫ్టర్ దట్ అగైన్ ఇట్ వాస్ నార్మల్. అంటే మాకు ఎప్పుడు ఇది వస్తుంది, ఆర్ వెంకట్ అన్నట్టు నాస్తికత్వం గురించి ఎప్పుడో రేర్ అసలు మాట్లాడడం. అన్న నీకు తెలియదులే రాజు, నువ్వు స్పిరిచువల్ అసలు చూడు వర్డ్స్ అంటే. సార్ రాజుగారు మీరు చేసిన ఇంకొక మంచి ప్రయత్నం ఈ ammamma.com లో సార్. అది ఆ టైటిల్ సాంగ్ ఒకటి చాలా గొప్పగా ఉంటుంది సార్. ఆ టైటిల్ సాంగ్, నిన్నంటే ఎన్నో ప్రశ్నల భారం మోస్తూ నడిచిన కాలం, వెన్నంటే ఆ బరువేగా చూపించింది నేడి తీరం, నేడంటే ఎన్నో నిన్నలు సంపాదించిన అనుభవ సారం, ఆ మాటే మళ్ళీ కొత్తగా చెప్తుంది ammamma.com. ఇందులో కూడా ఒక రకమైన మెసేజ్. ఈ పాట కూడా ఐ థింక్ 3 నెలలు అయిందండి. ఏంటి పాస్ట్ గురించి రాయమంటావు నన్ను, పూర్వం అమ్మమ్మలో అని, ఇది గొడవ. తర్వాత 3 నెలలు తర్వాత మై సిస్టర్ వల్లి అంది పాట వచ్చి, చూసావా ఇట్స్ వర్త్ వెయిటింగ్ ఫర్ హిమ్ కదా. అండ్ తనకి చాలా ఇష్టమైన పాట, ఎప్పుడు పాడుతూ ఉంటాడు. యూజువలీ సీరియల్ పాటలు పాడరు కదా, తను కావాలని బయట పాడుతూ ఉంటారు ఈ పాట. అవునండి, ఇది పాడాల్సిన పాట కూడా. ఏ దారము పంపందే వెళ్ళదే, ఆ మబ్బు దాకా గాలిపటం, ఏ మార్గము ఏనాడు మరవదే, ఈ మట్టితో తన చుట్టరికం, ఉన్న పాటుగా కలగలేదుగా చందమామనే చేరే జ్ఞానం, చిన్ననాటనే మొదలైందిగా దాయిదాయనే ఊహాగానం, నిన్నంటే ఎన్నో ప్రశ్నల భారం మోస్తూ నడిచిన కాలం, వెన్నంటే ఆ బరువేగా చూపించింది నేడి తీరం, నేడంటే ఎన్నో నిన్నలు సంపాదించిన అనుభవ సారం, ఆ మాటే మళ్ళీ కొత్తగా చెబుతుంది ammamma.com. ఏ దారము పంపందే వెళ్ళదే, ఆ మబ్బు దాకా గాలిపటం. అక్షర లక్షలు ఇవ్వాల్సిన పాటే సార్. బిఫోర్ మనం అంటే శాస్త్రి గారి పాటల గురించి ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు, ఆయనతో ఉండే డిస్కషన్ లాగా. అయితే మీ మాటల్లో శాస్త్రి గారి కాంట్రిబ్యూషన్ టు ది ఫిల్మ్ ఇండస్ట్రీ, అలాగే ఒక వ్యక్తిగా, ఒక సాహిత్యవేత్తగా వారి గురించి చెప్పాలంటే, క్లుప్తంగా చెప్పాలంటే ఏం చెప్తారు? ఫస్ట్ శాస్త్రి గారి గురించి ఆలోచిస్తే ఇక ఆయన వెళ్ళిపోయారా అని ఒక బాధ. వారానికి 2-3 సార్లు నాకు ఏదో రకంగా గుర్తుకు వస్తారండి. ఒకటి పాయింట్. రెండోది, ఆయన ఈ ఇండస్ట్రీకి మించిన ఆయన అంటే, ఈ ఇండస్ట్రీ ఆయనకి తగ్గుతుందా తగదా అని అనిపిస్తుంది. ఇండస్ట్రీ ఆయనకి తగ్గుతుందా తగదా అనిపిస్తుందా సార్? అనిపిస్తుంది. ఇంకా ఉండి ఇంకా రాయాలి, ఇంకా భూములు ఉంటే బాగుండేది, ఇంకా మేము కలిస్తే బాగుండేది. చాలా చాలా సెంటిమెంటల్ ఫీలింగ్. వెంకట్ అన్నట్టు
మెయిన్ థింగ్ ఇస్ అతను ఉండాలి గమ్ముని. ఇందాక కూడా అంటున్నా, అరే ఏదో అరే సీఆర్ఎం ఉంటే బాగుంది మాట్లాడాలనిపిస్తుంది అని. బట్ మీరు అడిగిన ప్రశ్నకి డైరెక్ట్గా అంటే ఇండస్ట్రీకి సినిమాకి ఆయన చేసిందంటే అది నాకు తెలియదు. నా జీవితం మాత్రం ఓ 10 మెట్లు ఉన్నతంగా ఉంది. ఆయన ఉన్నందుకు, ఆయన రాసినందుకు, ఆయన విన్నందుకు నా జీవితం మాత్రం చాలా హోందాగా ఉంది. దట్స్ ఆల్. ఐ డోంట్ నో అబౌట్ ద ఇండస్ట్రీ. ఇంకా మాటలు లేవు. యా, థ్యాంక్ యూ సో మచ్ వచ్చి మీ అనుభవాల్ని ఈ కార్యక్రమానికి యాడ్ చేసినందుకు చాలా ధన్యవాదాలు మీ ఇద్దరికి. థ్యాంక్ యూ సో మచ్. ఆ పుస్తకం చేతికిచ్చి వీటికి అర్థాలు చెప్పండి మాస్టర్ గారు. చూసి సినిమా పాటలకు అర్థాలు ఏంటిరా అన్నాడు. అదేంటి సార్ చాలా బాగుంది మాస్టర్ గారు, వీటి అర్థాలు తెలుసుకోవాలనిపిస్తుంది నాకు, చెప్పండి అంటే ఆయన ఒక్కసారి అట్లా తిరగేశాడు. ప్రతి పాటకి అర్థం చెప్పడం మొదలుపెట్టాడు, ప్రతి మాటకి అర్థం చెప్పడం మొదలుపెట్టాడు. ఇక అక్కడి నుంచి నాకు భాష మీద ఇష్టం ఏర్పడింది. నాకు భాష మీద ఇష్టం ఏర్పడటానికి కారణం గురువు గారు సిరివెల్ల సీతారామశాస్త్రి. నిజమైన గురువు గారు ఆయన. నాకు ఆయన పాట వల్ల పుస్తకాలు చదవటం అలవాటైంది. ఎక్కడన్నా ఏదన్నా మంచి సాహిత్యం ఉంటే వినాలి, చదవాలి అనేటువంటి ఒక జిజ్ఞాస ఆయన దగ్గర నుంచి పుట్టింది. ఆ పాట సిరివెన్నెల సినిమా పాటల నుంచి నాకు పుట్టింది. నా ఉచ్ఛ్వాసం కవనం, నా ఉచ్ఛ్వాసం కవనం.